హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పైపింగ్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. చాలా బాగా వచ్చింది, నీట్గా ఉంది వర్క్. లోపల వైపు ఇలా ఉంది, ఇంకా బయట వైపు వచ్చేసి ఇలా ఉందన్నమాట. వేసిన తర్వాత ఎక్కడ క్రాష్ అనేది రాలేదు, చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ఫ్లవర్స్కి ఐరన్ చేస్తే కొంచెం ఫ్రీ అయిపోతాయి అన్నమాట. అంటే ఓపెన్ అయిపోయి క్లాత్ సమానంగా ఉంటాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న బుటోస్ వేసుకొని ఇలా పైపింగ్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అయితే పైపింగ్ వేయటం అనేది ముందు వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఎలా వేయాలో ఏంటనేది క్లియర్గా చూపించాను నేను. అది పౌటన్స్ అనమాట. కావాలనుకుంటే ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా దీనికి ఇక్కడ అక్కడక్కడ కుచ్చుల కింద కూడా కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. పైపింగ్ వేయకపోతే అందం ఉండదండి. చూడండి ఒకసారి, పైపింగ్ వేయకపోతే మామూలుగా ఉంటుంది అనమాట. పైపింగ్ వేసుకోవటం వలన మనకి లుక్ వచ్చిందనమాట. ఇంకో చీరకు కూడా పైపింగ్ వేయాలి. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ గ్రీన్ కలర్ పైపింగ్ వేయాలన్నమాట. ఇది కూడా పైపింగ్ వేసేటప్పుడు వీడియో తీసి పెడతాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.